హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపిస్తున్నాము. సో ఈ హౌస్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఫేసింగ్ ఎంత, సో ఏ ఫేసింగ్లో కలిగి ఉంది అండ్ అదేవిధంగా సో ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్, డాక్యుమెంట్ ఇష్యూస్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ కూడా ప్రాపర్ డీటెయిల్స్ అనేది మీకు ఈ యొక్క వీడియోలో అయితే మేము ఫుల్గా అన్ని డీటెయిల్స్ కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో వీడియోని చివరిదాకా చూడండి, మీకు అన్నిటి గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాము, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఇది వచ్చేసి మీకు 3 BHK హౌస్ అండి. సో ఈ హౌస్ అనేది కట్టి ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అంటే ఈ హౌస్ అనేది కట్టి మనకి 8 సంవత్సరాలు అయితే ఓల్డ్ అండి. సో కాకపోతే మొన్ననే రీసెంట్గా మనకి మొత్తం ఎలివేషన్స్ కానీ, అవుట్ సైడ్ ఎలివేషన్స్ కానీ, ఇన్సైడ్ ఎలివేషన్స్ కానీ మొత్తం నీట్గా పెయింటింగ్ అయితే వేయించుకున్నారు. సో చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలాగే ఉంటుంది. సో అంత నీట్గా వీళ్ళైతే పెయింటింగ్ అయితే వేయించారు. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి సో వాళ్ళు నీట్గా అంతా రెడీ చేసి మనకి సేల్కి అయితే పెట్టారనమాట. సో కాకపోతే ఏంటి అంటే మనకి వీళ్ళకి కొంచెం అమౌంట్ అనేది అర్జెంటుగా అవసరం ఉంది. సో ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే సో వెంటనే అయితే వీళ్ళకి క్యాష్ అనేది నీడ్ అనమాట. సో స్పాట్ పేమెంట్ చేస్తే సో చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు, అందుకని స్పాట్ పేమెంట్ అయితే అడుగుతున్నారు. ఒక్కసారి చూడండి, ఒకవేళ మీకు నచ్చితే, ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే సో డెఫినెట్గా మీరైతే డబ్బులు అనేది అరేంజ్ చేసుకొని సో మీరైతే కొనుక్కోవడానికి అయితే రెడీగా ఉండండి. ఎందుకంటే సో తక్కువలోకి వస్తుంది అండ్ అదేవిధంగా వాళ్ళకి స్పాట్ పేమెంట్ అంటే ఇమీడియట్గా వాళ్ళకి డబ్బులు అయితే కావాలి. సో క్యాష్ అయితే వీళ్ళకి చాలా బెనిఫిట్ అయితే అవుతుందని ముందే చెప్పారు ఓనర్స్. సో అందువల్ల ఏంటంటే మేము స్పెసిఫిక్గా మీకు ఇప్పుడు మెన్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదండి దీని యొక్క కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే మనకి ఈ హౌస్ అనేది మనకి కొండాపూర్ దగ్గర అయితే లొకేట్ అయ్యింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి చాలా లో ప్రైస్లో అయితే వస్తుందండి. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 30 లక్షల రూపాయలకు మాత్రమే సేల్కి అయితే వచ్చింది. 3 BHK అండి. అండ్ అది కూడా దీని యొక్క ఈ హౌస్ అనేది ఎన్ని గజాల్లో నిర్మించారు అంటే ఈ హౌస్ అనేది మొత్తం వచ్చేసి 212 గజాల్లో అయితే ఈ హౌస్ అనేది నిర్మించారండి. సో ఇంకా కొంచెం అవుట్ సైడ్ ప్లేస్ కూడా ఉంది, అది కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను. సో అవుట్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఉంది, అది కూడా మీకు చివరిని చూపిస్తాను. సో అందుకని చాలా తక్కువ రేటుకి, చాలా రీజనబుల్ ప్రైస్కి, ఆ యొక్క ఏరియాకి అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో అందుకని వాళ్ళు స్పాట్ పేమెంట్ అయితే అడుగుతున్నారు, సో క్యాష్ అయితే అడుగుతున్నారు. సో ఇలా క్యాష్ అడుగుతున్నారని చెప్పేసి మాకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి మేము డాక్యుమెంట్స్ అయితే మేము ఆల్రెడీ వెరిఫై చేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే మన దగ్గర కొనుక్కున్న క్లయింట్స్ ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. సో పలానా వాళ్ళ దగ్గర కొన్నాము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామని చెప్పేసి ఉండకూడదని మేము ఆల్రెడీ ఎప్పుడైతే వీళ్ళు స్పాట్ పేమెంటు అండ్ అదేవిధంగా ఇమీడియట్గా క్యాష్ కావాలి అంటున్నారో సో మేమైతే మొత్తం కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము వెరిఫై చేసాము. సో ఈ హౌస్కి సంబంధించి ప్రతిదీ కూడా మేమైతే వెరిఫై చేయడం అయితే జరిగింది. సో వెరిఫై చేసిన తర్వాత మేము తెలుసుకున్నది ఏంటంటే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి. సో ఎటువంటి లిటిగేషన్స్ లేవు, ఎటువంటి ఇష్యూస్ లేవు అండ్ అదేవిధంగా ఎటువంటి లోన్స్ కూడా లేవు. సో క్లియర్గా ఉంది. సో అప్పుడే మేము ఈ యొక్క హౌస్ అనేది మేము టేకప్ చేసాము. సో దీన్ని మేము సేల్ చేయడానికి మేము ఒప్పుకున్నాం అనమాట. సో మీరు ఎవరైనా కానీ, మీరు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే అంతా కూడా చాలా బాగుంది, హ్యాపీగా మీరు అయితే కొనుక్కోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు ఫేసింగ్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది అండ్ అదేవిధంగా సో దీని ఒకవైపు వచ్చేసి మీకు 32 అడుగుల సీసీ రోడ్ అయితే ఉందన్నమాట. సో మంచిగా రోడ్ అయితే ఉంది, పార్కింగ్ కూడా మీకు లోపలే ఉంటుంది. సో కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, అదే ఇందాక ప్లేస్ అని చెప్పాను కదా, సో ఆ ప్లేస్లో మీరు పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇంకా మీరైతే ఎవరైనా కానీ ఒకవేళ హౌస్ కావాలి అనుకుంటే, కొనుక్కోవాలి అనుకుంటే సో డెఫినెట్గా అయితే మీరు లేట్ చేయకండి. సో మీరైతే కొనుక్కోవచ్చు, మీ రీజనబుల్ ప్రైస్లోనే ఉంది అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే ఆ యొక్క కాస్ట్కి అనేది ఎక్స్పెన్సివ్ హౌస్ అనేది, పెద్ద హౌస్ అనేది మనకైతే వస్తుంది. సో మీరైతే ఆలోచించకండి, ఎవరైనా కావాలి అనుకుంటే వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది మా యొక్క బ్యాక్ వీడియోలో ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది, ఒకసారి తీసి మాకైతే కాల్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఫోన్లో అయితే మీరు అడగవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.